దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము. నీ కొట్లలోని ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పొంగెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న వాగ్దానం, నీ కొట్లలోని ధాన్యాన్ని దేవుడు సమృద్ధిగా దయచేసి నీ గానుగులోని యొక్క ద్రాక్షారసము పొరలి పొంగినట్టుగా దేవుడు ఆశీర్వదిస్తానని. ఇప్పుడు దేవునికి అన్ని విషయాల్లో నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, ఆయనకి మొదటి స్థానం ఇచ్చి ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇంకా పైకొస్తే నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు బలము కూడా ఇస్తాడు. ఆయన మనిషికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆర్థికంగా దేవుడు దీవిస్తాడు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచి దైవ చిత్తానుసారముగా నడిచి వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక ఈ సంవత్సరము ఆయన అంటే 6 నెలలు అయిపోయింది కదండి, 6 నెలలోకి వచ్చాం కదా, జూన్లోకి అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఇక్కడి నుంచి నీవు ఆశీర్వదింపబడి నీ ధాన్యాన్ని ఆయన సమృద్ధిగా ఆశీర్వదిస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టి ఆశీర్వదిస్తారు. ఆమేన్.